అల్లూరు జిల్లా హుకుంపేటలో ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మజ్జివలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆర్డీఓ అధికారి గ్రామానికి రావడంతో అడ్డుకున్నారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ రాకుండా ఆర్డీఓ ఎందుకు వచ్చారని నిలదీశారు. పోలీసులను వెంటబెట్టుకుని రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత బుధవారం ప్రాజెక్టు సర్వే కోసం వచ్చారన్న అనుమానంతో అధికారులను అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ పంట పొలాలు, నివాస ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా అధికారులను బంధించి ఉంచారు. కలెక్టర్ వచ్చి సమస్యపై వివరణ ఇస్తారని హామీనివ్వడంతో సర్వే అధికారులను విడిచిపెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆర్డీఓ భుజంగరావు ఆయా గ్రామాలకు వెళ్లడంతో గిరిజనులు మండిపడుతున్నారు. పోలీసు బందోబస్తుతో రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చెప్పండి, తప్పు అది రద్దు చేయాల్సిందే. ఇది మాకు ఎవడో వచ్చి ఏదో దోసుకోకుండా చూసి ఊరుకునేది లేదు. ఇక్కడ చట్టం ముందు మండలి సెలవు ఉంది. గ్రామానికి ఆమోద మండి ఉండగా మీరు ఎలాంటి పర్మిషన్ ఎక్కడ చేసుకుంటారు? మీకు ఎలా కూడా మీరు మడికి సెలవు చూద్దాము. మీకు అంతా ముందు తీసుకెళ్తారు. ఏదో ఎవరోది రాజ్యం అడగలేదు. ఏం సార్ మాట్లాడతారు? అప్పటి నుంచి మీరు పద్ధతిగా మేము హైడ్రోపవర్ ప్రాజెక్టు మాకు వద్దే వద్దు. మా జోలికి వస్తే, మా జోలికి వస్తే, మా భూమి జోలికి వస్తే, మా అడవి జోలికి వస్తే, మా పొలం జోలికి వస్తే ఖబర్దార్. హైడ్రో సర్వే కోసం జిల్లా కలెక్టర్ ఇచ్చిన అనుమతి వెంటనే రద్దు చేయాలి. ఈ ఆదివాసీ హక్కుల చట్టాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు యంత్రాంగాన్ని ఉల్లంఘిస్తుంది. ఒక మాట చెప్పాలంటే జిల్లా కలెక్టర్ ఈ జిల్లాని ఈ చట్టం మొత్తంలో చేయాల్సిన బాధ్యత ఉంది. అది చేయకుండా దీన్ని వాయిలేట్ చేసి అనవసరమైన అశాంతి గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మాకు జీవో నెంబర్ 13/51/2 రద్దు చేయాలి. తర్వాత ఈ జియోలాజికల్ సర్వే సంబంధించి కానీ ఇతర సర్వే పేరుతోటి మా ప్రాంతంలో అసలు సర్వేనే జరగద్దు. రాష్ట్రం సర్వే అంటే ఆదివాసులు అరకు ఉక్కుమేట మండలంలో మొత్తం మాట్లాడట్లేదు. ఉక్కుమేట మండలంలో 3000 కేసులు పెట్టుకున్నారు కొండపూడి పట్టాల కోసం. అది సర్వే చేసి పట్టాలు ఇవ్వండి. ఇది మా డిమాండ్. అల్లూరు జిల్లా హుకుంపేటలో ఉద్రిక్తమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మజ్జివలస గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు అక్కడ ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్డీఓ అధికారి గ్రామానికి రావడంతో గతంలో అడ్డుకున్నారు. సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ రావాలంటూ కూడా గిరిజనులు పట్టుబడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం అక్కడ గిరిజనులు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ కూడా నిరసనలు చేపడుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అందరూ కూడా కూర్చుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రాజు అక్కడ? విందు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో ఉన్నటువంటి మజ్జివలస, కుసుమవలస గిరిజన గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా గత కొన్ని నెలలుగా కూడా గిరిజనులు అయితే దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రో పవర్ ప్రాజెక్టు వస్తే అది నీరు అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతాయి. మా గిరిజన గ్రామాలన్నీ కూడా మేము వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, పంటలు పోతాయి అంటూ కూడా ఆందోళన చేస్తూ కూడా ఆ గిరిజనులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత బుధవారం కూడా ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సర్వే అధికారులు కూడా అడ్డుకొని ఒక రోజంతా కూడా వాళ్ళని బంధించడం జరిగింది. ఆ సమయంలో ఆ కలెక్టర్ అయితే చొరవ తీసుకొని నేను సమస్య పరిష్కరిస్తాను, మీకు
పూర్తిగా దానికి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఉన్నటువంటి ప్రయోజనాలు కావచ్చు, మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే విధంగా మీరు చూసుకుంటానంటూ కలెక్టర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో అయితే అధికారులు విడుదల చేయడం జరిగింది. అయితే ఆ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు ఆ ప్రాంతానికి అయితే ఆర్డీఓ ముందుగా వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ భుజంగరావు కూడా కొత్తగా జాయిన్ అయినటువంటి సందర్భంలో ఈ రోజు ఆ ప్రాంతానికి వెళ్లి గిరిజనులతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో గిరిజనులు మళ్ళీ ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా ఆర్డీఓను కూడా బంధించడం జరిగింది. మరోపక్క ఆర్డీఓ వెళ్లిన సమయంలోనే భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడంతో గిరిజనులందరూ కూడా దీన్నంతా మరింత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా గ్రామాల్లోకి వచ్చేటప్పుడు, మాతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు పోలీసులు అవసరం ఏముంది, మమ్మల్ని తీవ్రవాదులుగా చూస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళను కూడా బంధించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జేసీ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయినప్పటికీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతంలో రావడానికి మేము ఒప్పుకోమంటూ కూడా గిరిజనులు అయితే పట్టుబట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు హుకుంపేట మండలానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా భారీగా అక్కడ మోహరించారు. గిరిజనులకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గేది లేదు, మా ప్రాణాలు పణంగా పెట్టిన హైడ్రో ప్రాజెక్ట్ ను ఆపుతామంటూ కూడా భీష్మించుకుని అక్కడ కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఆర్డీఓని కూడా అక్కడ బంధించడం జరిగింది. దీంతో అక్కడ ఇంకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో కలెక్టర్ ఇక్కడికి రావాలని చెప్పి కూడా పట్టుబడుతున్నారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇస్తే తప్పితే ఈ అధికారుల్ని విడుదల చేయమంటూ కూడా గిరిజనులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం, ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హేమబిందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.